అదేవిధంగా ఈఓ గారికి అదేవిధంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి, అదేవిధంగా నా తోటి ఎంప్లాయీస్కి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ నమస్కారములండి. మనకి పిఎం జుగా అనేసి గ్రామ స్థాయిలో సర్వే అనేది జరుగుతుంది. ఇంచుమించుగా ఒక 36 కాలమ్స్ అవి ఫిల్ చేస్తున్నాం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే పిఎం డిఏ జుగా అంటున్నాం. అంటే ధర్తీ అబా జనజాతీయ గ్రామ్ ఉత్కాస్ అభియాన్ అనేసి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రవేశపెట్టింది. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా మనకి వికసిత్ భారత్ అనేసి వికసిత్ భారత్ 2047 అంటే 2047కి మన ఇండియా ఎలాగ ఉండాలనేది ముందుగానే ఒక విజన్తో, అంటే రాబోయే రోజుల్లో ఒక ప్లాన్గా అనమాట, ముందుగానే ఒక ప్లాన్గా దేశం అనేది అభివృద్ధి చెందాలి, ఎవరు ఆర్థికంగా కింద ఉండకూడదు, అందరూ ఆర్థికంగా బలపడాలి, మారుమూల గ్రామాలకు కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అనేది ఈ కాన్సెప్టు. మారుమూల గ్రామాల్లో కూడా రోడ్డు సదుపాయం కావాలి. అంటే మన సెక్రటరీ గారు అన్నట్టు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రామీణ స్థాయిలో ఉండాలి. అంటే ఒక పరిపాలన సౌలభ్యం అక్కడ ఉండాలంటే మినిమం అక్కడ మౌలిక సదుపాయాలు కలిగి ఉండాలి. అంటే మనకి మౌలిక సదుపాయాలు అంటే మనకు కావాల్సింది రోడ్లు, అదేవిధంగా త్రాగునీరు, అంగన్వాడీలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇలాగ మారుమూల గ్రామాల్లో కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి. నెట్వర్క్ ఉండాలని, తర్వాత ఇలాగా కొన్ని రకాలు మన త్రాగునీరు, సురక్షితమైన త్రాగునీరు కల్పించాలి అనేసి జల్ జీవన్ మిషన్ అనేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలి. ఇల్లు అనేది అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యలేదా, అలాంటివి అందరికీ ఇల్లు అనేది శాంక్షన్ అవ్వాలి. పురిలు ఎవరు ఉండకూడదు. ఏదైనా విపత్తు సంబంధించినప్పుడు ఈ పురిలు కాకుండా స్లాబ్లు అయితే ఇంకా మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది అనేసి ఇలాగ ప్రతి ఒక్కరికి మంచి మౌలిక సదుపాయాలు కల్పించాలనేది దీని యొక్క కాన్సెప్ట్. మనకి మారుమూల గ్రామాలు కూడా రోడ్ సదుపాయం లేక వైద్యానికి కూడా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ప్రతి ఊరికి మధ్యలో ఈ గ్రామీణ సడక్ యోజన అనేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి రోడ్లు వేయడం జరుగుతుంది. త్రాగునీరు సంబంధించి జల్ జీవన్ మిషన్ కానీ, ఇల్లు సంబంధించి పిఎం ఆవాస్ యోజన అనేసి ఇల్లు నిర్మించడం కానీ, తర్వాత మనకి వందన్ వికాస్ కేంద్రాలు మన గ్రామీణ ప్రాంతాల్లో, మన ట్రైబల్ ఏరియాలో మనం ఏవైతే గిరిజన ఉత్పత్తులు ఉంటాయో అవి మన వందన్ వికాస్ కేంద్రంలో వీడివికే దీంట్లో కూడా మనం డైరెక్ట్గా అమ్ముకునే అవకాశం ఉంటుంది అనమాట, దూరంగా వెళ్ళక్కర్లా. ఇలాగా మనకి గిరిజన గ్రామాల్లో మినిమం మౌలిక సదుపాయాలు కల్పించాలనే కాన్సెప్ట్ అనమాట. దీంతోపాటు మన గిరిజన గ్రామాల్లో చాలామందికి క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ కానీ, ఆధార్ కానీ, రేషన్ కానీ చాలామందికి ఉండదు. బ్యాంక్ అకౌంట్లు కూడా చేయించుకోవాలనేది దీనిలో ఒక ఉద్దేశం అనమాట సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. జన్ధన్ అకౌంట్ మనం ఓపెన్ చేసాం కదా, అవి కూడా అందరికీ అకౌంట్లో ఉండాలి. అదేవిధంగా అన్ని రకాల సర్టిఫికెట్లు అందరికి ఉన్నాయా లేవా అనేసి ప్రతి ఇంటికి వెళ్ళి మనం సర్వే చేయడం కూడా జరుగుతుంది. మనకి సెప్టెంబర్ 15వ తేదీన మన గిరిజన నాయకులు అయినటువంటి బిర్సా ముండా గారి 150వ జన్మదినోత్సవానికి ఈ జయంతి. అందుకని మనకి ధర్తీ అబా అంటే అతనికి వచ్చిన మనం సర్వే చేసి వాళ్ళకి ఎవరికైతే ఏటేటి లేవో వాళ్ళందరికీ సకల సౌకర్యాలు కల్పించాలనేది దీని యొక్క కాన్సెప్ట్ అనమాట. దీనికి సంబంధించి కొన్ని మనం సర్వేలు చేస్తున్నాం. ఎవరెవరికైతే సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు కానీ, త్రాగునీరు కానీ, హౌసింగ్ కానీ, లేకపోతే వ్యవసాయం సంబంధించి ఏవైనాను ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత మీ యొక్క విన్నతుల్ని మన డిప్యూటీ ఎంపీడీ గారికి ఇచ్చినట్టయితే అవన్నీ మేము సేకరించి పై అధికారులకు తెలియజేసి మీకు అందే విధంగా మేము చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.